అయ్యో కరెంటు పోయిందే. అయ్యో ప్రభు, నిన్న గాలివాన వచ్చింది కదా, అందుకే ఇప్పుడు కరెంటు పోయినట్టుంది. హే ప్రభువా, కరెంటు వచ్చేసింది. స్తోత్రం స్తోత్రం. ఏంటో నా బతుకు, తెల్లారుగానే ఆ డాక్టర్తో ఇంగ్లీష్ తిట్లన్నీ తినాలి. సెంట్రల్ జైలు కంటే దారుణం అయిపోయింది నా బతుకు. ముస్టోడు కంటే దారుణం అయిపోయింది నా బతుకు. ఓ ప్రభువా, నన్ను కాపాడు.
దేనికి సార్? నిన్న ఆ గాడు మిమ్మల్ని బియ్యం బస్తారా మోసుకొచ్చాడు. అది చూసి నేను మీరు చనిపోయారని అనుకున్నాను సార్. ఫైల్ కోసం వెతుకుతున్నారు, కొంచెం జరగండి సార్. ఆ ఫైల్లో అసలు ఏమీ ఉండదు సార్. ఎవరినైనా మోసం చేస్తే నేను మోసం చేశానని ఆ ఫైల్లో రాసుకుంటారా? భలేవారు సార్, ఒట్టి అమాయకుల్లో ఉన్నారా సార్. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటే డీసెంట్గా ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోవాలంతే. ఇంతకు ముందు వచ్చిన వాళ్ళంతా ఇలా చేశారు సార్. మీరు అనవసరంగా ఐరాణ పడకండి. మీరు ఆ ఫైల్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళారా ఏంటి? రండి సార్ చెప్తాను. చూడండి సార్, ఈ పిచ్చి ఆసుపత్రికి బ్రాంచ్ ఆఫీస్ సార్ ఆ పోలీస్ స్టేషన్. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ బెంజమిన్ గడి మనుషులే సార్. ఊరికే చిన్నపిల్లలాగా బిహేవ్ చేయకండి సార్. ఇకపోతే మీ గవర్నమెంట్ ఉద్యోగానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఆ గార్డు బుల్లెట్స్ లేని తుపాకుతో మిమ్మల్ని ఊరికే భయపెట్టాడు. ఆడు ఇక్కడ పేషెంటే. ఓ ప్రభు, అనవసరంగా నోరు జారే. ఆ డాక్టర్ నుంచి నన్ను కాపాడు తండ్రి. చూడండి సార్, నేను మీకు ఏం చెప్పలేదు, మీరు ఏమీ వెళ్ళలేదు. రండి సార్ వెళ్దాం. రెండోసారి హత్యా ప్రయత్నం. ఈసారి మాత్రం ఖచ్చితంగా నన్ను చంపేయాలని ప్లాన్ చేశారు. నిత్య మెడికల్ రికార్డ్స్ మిస్ అయిపోయాయి. నిత్యని బెంజమిన్ అకృత్యాలకి బలి కానివ్వను. ఈ కోటకు బయట మరో ప్రపంచం ఉందని తనకు తెలియాలి. అది నా ద్వారా తను తెలుసుకోవాలి. ఆ మచ్చ ఇంకా చెరిగిపోలేదు కదూ? అది ఎలా ఏర్పడిందో నీకు జ్ఞాపకం ఉందా? ఆ రోజు నేను ఎన్ని దెబ్బలు తిన్నానో తెలుసా? ఇది నా జ్ఞాపకార్థం. ఈ మచ్చ చెరిగిపోయేదాకా నువ్వు నన్ను మర్చిపోలేవు. అటెన్షన్ డెఫిసిట్ డిసార్డర్, దీని మీద దృష్టి నిలవనివ్వదు. బట్ హైపర్ యాక్టివ్గా ఉంటారు. అదే ఈ జీవన్ పరిస్థితి. ఒకసారి ఏదైనా కావాలని కోరుకుంటే దానికోసం తెగించి పోరాడతారు. వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు, చిరకాల పరిచయం. నిత్య అంటే అతనికి ప్రాణం, నిత్యకు కూడా అతనంటే ప్రాణం. డాక్టర్, హుసేన్ గారు ట్రీట్మెంట్కి రెడీగా ఉన్నారు. యా, కమింగ్. ఓహ్, ఐ ఆల్మోస్ట్ ఫర్గాట్. పెద్దగా గాయపడినట్లేదు. పాపం ఆ కుక్కలకి మీరు డాక్టర్ అని తెలియదు కదా. ప్లీజ్ జాయిన్ మీ ఇన్ ది ఈవినింగ్ ఇఫ్ యు ఆర్ ఫ్రీ. ఎవ్వరికీ చెప్పకూడదు, నాకు మాత్రమే చెప్పాలి. ఓకే? అలాగే. సార్, ఇక్కడ చేసిన మార్పులు బానే ఉన్నాయి, కానీ కొంతమంది దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చూడండి, నేనిక్కడ నడుస్తున్నప్పుడు నాకు స్వర్గం నరకం రెండూ కనిపిస్తున్నాయి. నేను ఇప్పుడు ఉన్నది స్వర్గంలోనా నరకంలోనా? రెండింట్లోనూ ఉన్నారు, అనుమానం వద్దు. నిత్య, నిత్య, సిస్టర్, నిత్యాన్ని రూమ్లోకి తీసుకెళ్ళండి. రామ్మా.
చూడు బ్రో, తను నా మనిషి. You think I'm all wrong, isn't it? నో డాక్టర్, అలాంటిదేం లేదు. జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలంటున్నా. 62 చైనా వార్లో పాల్గొన్న వాళ్ళలో నేను ఒక్కడిని. ఒక బెటాలియన్ మొత్తం నిలువునా కాలిపోతుంటే అలా చూస్తూ ఉండిపోయాను. నేను కూడా వాళ్ళతో పాటు చనిపోవాల్సిందే, కానీ నన్ను ఒక అస్సామీస్ సిపాయి కాపాడాడు. హీ స్టిల్ విత్ మీ. హీస్ మై గాడ్ నౌ. కాంబాట్ న్యూరోసిస్, షెల్ షాక్ అంటారు దాన్ని. యుద్ధంలో పాల్గొన్న చాలా మందిని ఈ సమస్య పీడిస్తుంది. మనసులో నుంచి ఎంత ప్రయత్నించినా ఎప్పటికీ చెరిపేయలేని ఒక మెంటల్ షాక్. స్లోలీ ఇట్ టర్న్స్ ఇంటూ న్యూరోసిస్. అనవసరమైన ఆలోచనల్ని మెదడు నుంచి తొలగించాలి. నా మొదటి ప్రయోగం జరిగింది ఈ గాడ్ మీదే. అండ్ ఇట్ వాజ్ ఎ సక్సెస్. హీఈస్ మై లివింగ్ ప్రూఫ్. తను నా కోసం ఏమైనా చేస్తాడు, ఈవెన్ మర్డర్. అది ఏ సంకోచం లేకుండా. నిత్యకి అసలు ఏమైంది? నిత్య వాళ్ళ ఇంట్లో జరిగిన హత్యల గురించేనా మీరు అనేది? అసలు మీ ఉద్దేశం ఏంటి? ఆ హత్యలు నిత్య చేసిందని మీరు నమ్ముతున్నారా? I don't know anything about the killings. అయితే మీరు ఎందుకని ట్రీట్మెంట్ పేరుతో నిత్యం ఇన్నాళ్ళు టార్చర్ పెడుతున్నారు? I have an uninvited guest, doctor. A fox. అనుకోని అతిథంటే నాకు ఇష్టం ఉండదు. నేను రానా? Sheep don't hunt. They are to be hunted. You finish your poison. Come on, Jack. హుసేన్, మీరే కదా ఇది నా రూమ్లో పెట్టింది? మీరు అసలు మాట్లాడరు కదా?